ప్రొఫెసర్ ప్రకాష్ గంటెల గారు ఈ పేరు తెలియని వ్యక్తి బహుశా తెలుగు క్రైస్తవ ప్రపంచంలో ఎవరు ఉండకపోవచ్చు. రక్షణ టీవీ ఛానల్ ద్వారా ప్రముఖ మీటింగ్స్ లో క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు బైబిల్కి సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాన్ని అందరికి అర్థమయ్యే రీతిగా వివరించి చెప్పేవారు. అన్ఫార్చునేట్ గా ప్రకాష్ గంటెల గారు గడిచిన రాత్రి అంటే ఆగస్టు 15 రాత్రి 11:55 కిడ్నీ సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ప్రభువునందు నిద్రించడం జరిగింది. క్రైస్తవ ప్రపంచానికి ఇది తీరని లోటు. ఒక 4 నెలల క్రితం మనం ప్రవీణ్ పడాల గారిని కోల్పోవడం జరిగింది. నేడు ప్రకాష్ గంటెల గారు కూడా మన మధ్యన లేరు. మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసమును కాపాడుకుంటుని అన్న వాక్యం రీతిగా ప్రకాష్ గంటెల గారు నేటి వరకు అనేక మంది క్రైస్తవులకు, విద్యార్థులకు గొప్ప ఆదర్శంగా నిలిచారు. ప్రకాష్ గంటెల గారి గురించి కొంత బయోగ్రఫీ నేను ఆన్లైన్లో ట్విట్టర్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, అలాగే ఫేస్బుక్ నుంచి, యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ నుంచి గ్యాదర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నాను. ప్రకాష్ గంటెల గారి యొక్క హోమ్ టౌన్ వచ్చేసరికి గుంటూరు. అండ్ ప్రకాష్ గంటెల గారి యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ చేశారు. 10th క్లాస్ కూడా గుంటూరులోనే ప్రకాష్ గంటెల గారు చేయడం జరిగింది. ప్రకాష్ గంటెల గారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, ప్రకాష్ గంటెల గారు 4th జనరేషన్ క్రిస్టియన్స్. ప్రకాష్ గంటెల గారి యొక్క తల్లి బ్రదరన్ చర్చ్కి సంబంధించిన వారు, అలాగే తండ్రి కెనడియన్ బాప్టిస్ట్ చర్చ్కి సంబంధించిన వారు. ప్రకాష్ గంటెల గారి యొక్క ఫ్యామిలీ ఒక ఉన్నతమైన విద్యాభ్యాసం చేసిన ఫ్యామిలీ. అందరూ డైవర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇంకా ప్రకాష్ గంటెల గారి యొక్క రక్షణ విషయానికి వస్తే, ప్రకాష్ గంటెల గారు సండే స్కూల్లోని బైబిల్ స్టోరీస్ వినడం వలన ప్రభావితమై యేసుక్రీస్తును పర్సనల్ సేవియర్ గా అంగీకరించడం జరిగింది. రక్షించబడినా గానీ నున్నవెచ్చిన స్థితిలో జీవిస్తున్న ప్రకాష్ గంటెల గారికి ఒక మ్యూజికల్ ఈవెంట్ ప్రభువు కొరకు సమర్పించుకోవడానికి దోహదపడింది. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ లో జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్. ఆ ఈవెంట్ లో ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక డాక్టర్ తన సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. ఆ సాక్ష్యం విని ప్రకాష్ గంటెల గారు ప్రభువుకు సంపూర్ణంగా తన హృదయాన్ని సమర్పించుకున్నారు. ప్రకాష్ గంటెల గారు ఒక క్రిస్టియన్ అపోలజిస్ట్ అవుదామని ఎప్పుడూ కోరిక కాదు. ప్రకాష్ గంటెల గారికి ఒక సౌండ్ ఇంజనీర్ అవుదామని, అలాగే ఆర్టిస్ట్ అవుదామని, గవర్నమెంట్ కాంపిటేటివ్స్ కి ప్రిపేర్ అవుదామని కోరిక. కానీ ఒకరోజు బైబిల్ చదువుతుండగా యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడి, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుకు ఇలా సెలవీయుము అనే వాక్యం ద్వారా మాట్లాడి ఒక క్రిస్టియన్ అపోలజిస్ట్ గా పిలుచుకోవడం జరిగింది. ప్రకాష్ గంటెల గారి యొక్క స్నేహితులు అనేక మంది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంబేద్కరిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏథిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి వీరందరికీ సువార్త చెప్పాలని అనేకమైన గ్రంథాలు చదివి ఆయా గ్రంథాల్లో పట్టు సాధించారు. ప్రకాష్ గంటెల గారి యొక్క ప్రొఫెసర్ యొక్క సజెషన్ తో ఇవాంజలికల్ యూనియన్ అనే ఒక మ్యాగజైన్ కి ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. ఆ సంస్థలో దాదాపు 13 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే క్రైస్తవ సాహిత్యం పట్ల పట్టు సాధించారు. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థల్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా మరి కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు. తర్వాత రక్షణ టీవీ ఛానల్స్ ద్వారా అసలైన ప్రశ్న అసలైన జవాబు ప్రోగ్రామ్స్ లో, పబ్లిక్ మీటింగ్స్ లో ప్రకాష్ గంటెల గారు తనదైన శైలిలో అనేక మందికి క్లిష్టమైన క్రైస్తవ ప్రశ్నలు వివరిస్తూ పరిచయం చేశారు. నేటికి ప్రకాష్ గంటెల గారు వెరిటాస్ బైబిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ని ఫౌండింగ్ అండ్ డైరెక్టర్ గా రన్ చేస్తున్నారు. ప్రకాష్ గంటెల గారు ఎప్పుడు తమ బోధలో క్రీస్తును కనపరచడమే గానీ తనను తాను ఎప్పుడు కనపరుచుకునేవారు కాదు. ప్రకాష్ గంటెల గారు క్రైస్తవ లోకానికి ఒక బలమైన మూలరాయి వంటి వారు. ఇటువంటి వ్యక్తి తెలుగు క్రైస్తవ సమాజానికి మరలా రానిరారు. ప్రకాష్ గంటెల గారిని క్రైస్తవ సమాజం కోల్పోవడం చాలా తీరని లోటు. ఏదైనా కానీ పుట్టుక మరణాలు అనేవి దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తున్నాడు అంటే మరొక వ్యక్తిని లేపుతున్నాడు అని అర్థం. ప్రకాష్ గంటెల గారి యొక్క కుటుంబం కొరకు, వారి స్నేహితుల కొరకు, బంధుమిత్రుల కొరకు, వారి పరిచయాల కొరకు మనం అనుదినం ప్రార్థిస్తాం.